బైబిల్ గ్రంథం చెప్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కరించబడడు, నువ్వు ఏది విత్తావో దాన్నే కోస్తావు అని చెప్పి వాక్యము స్పష్టంగా చెప్తుంది. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు దేనిని విత్తుతున్నావు? నువ్వు దేని పంటను విత్తున్నావో ఒకసారి నీకు నీవే ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు విత్తిన పంటనే నువ్వు కోస్తావని చెప్పి వాక్యం చెప్తుంది. వాక్యం ఏం చెప్తుందంటే గిన, నువ్వు ప్రేమను విత్తు, ప్రేమనే కోస్తావు. సమాధానం విత్తు, సమాధానమే కోస్తావు. నిన్ను ద్వేషించే వారిని దీవించు, నిన్ను శపించు వారిని ఆశీర్వదించు, నిన్ను అసహించుకునే వారిని ప్రేమించు అని వాక్యం చెప్తుంది. కాబట్టి వాక్యంలో ఉన్న ఆజ్ఞను మనం గైకొన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన యొక్క పంటను సమృద్ధిగా దీవిస్తాడు. ఎలా దీవిస్తాడంటే 30దంతులుగాను, 60దంతులుగాను, 100దంతులుగాను, ప్రతి దాంట్లో దేవుడు నిన్ను గొప్పగా 100దంతులుగా దీవిస్తాడు. కాబట్టి వాక్యానుసారంగా జీవిస్తాం, చెడుని విసర్జిస్తాం, పాపాన్ని అసహించుకుందాం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.